భాగ్యనగరంలో వినాయక నవరోత్సవాలు ముగియడంతో విగ్రహాల నిమజ్జనానికి తరలించేందుకు 7 మార్గాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం నగర వ్యాప్తంగా వినాయక ప్రతిమల నిమజ్జనానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగించేందుకు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తలమునకలయ్యారు. గ్రేటర్ పరిధిలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రతిష్ఠించిన 3వ రోజు నుంచే మొదలైంది. అయితే ఆదివారం, సోమవారాల్లో అధిక సంఖ్యలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. దీంతో 2 రోజుల ముందే నిమజ్జనం చేసే చెరువుల వద్ద భక్తుల రద్దీ తాకిడి పెరిగింది. ట్యాంక్ బండ్, సరూర్ నగర్, మినీ ట్యాంక్ బండ్, కాప్రా, బహుదర, మీరాలాం చెరువు, జీడిమెట్ల, ఫాక్స్ సాగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవేగాక పలు చోట్ల మినీ పాండ్లను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం అందంగా అలంకరించిన శటకాలపై గణనాథులకు ఊరేగిస్తూ, భక్తి గీతాలు ఆలపిస్తూ, భజనలు, కోలాట సందడి మధ్య శోభాయాత్ర సాగనుంది. రాష్ట్రంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనానికి సంఖ్యలో వేలల్లో వస్తుంటారు. ఇలా వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకున్నాయి. నిమజ్జనం జరిగే చోట్ల భారీ గేట్లను ఏర్పాటు చేసి తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. వినాయక విగ్రహాల ఊరేగింపు నిర్వహించే దారుల్లో అవసరమైన చోట్ల రోడ్లకు మరమ్మతులు, ట్రీ కటింగ్, ఇతర అభివృద్ధి పనులు అధికారులు ముందే పూర్తి చేశారు. విగ్రహాల నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో క్రెయిన్లు, లైటింగ్, జనరేటర్లు, గజయితగాలను అందుబాటులో ఉంచడం తదితర అవసరమైన అన్ని ఏర్పాట్లకు ప్రభుత్వం చేపట్టింది. నిమజ్జనాన్ని పురస్కరించుకొని అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్, శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీస్ సిబ్బందిని నియమించడం, మఫ్టీ, షీ టీంలను సైతం ఏర్పాటు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేశారు. యాత్ర కొనసాగుతున్న తీరును పోలీస్ ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ల నుంచి పర్యవేక్షించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 52,270 తాత్కాలిక వీధి దీపాలు, 16,500 ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసింది. అంతేగాక 36 ట్రాన్స్పోర్ట్ ట్రైన్లు, 295 మొబైల్ క్రెయిన్లు, 140 స్టాటిక్ క్రెయిన్లు, 125 జేసీబీలు, 308 మొబైల్ టాయిలెట్లతో పాటు 160 గణేష్ టీమ్స్ను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర కొత్వాల్ సివి ఆనంద్ తెలిపారు. ఇందుకోసం సోమవారం నుంచే తరలింపునకు కావలసిన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ నిమగ్నమైంది. బాలాపూర్ గణపతిని సైతం సాయంత్రం 4 గంటల వరకు నిమజ్జనం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ భారీ విగ్రహం నగరంలో 19 కిలోమీటర్లు శోభాయాత్ర ముగించుకొని గుర్రం చెరువు, కట్టమైసమ్మ వద్ద హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించనుంది. ఆలియాబాద్, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, బషీర్బాగ్ మీదుగా విగ్రహాన్ని నిమజ్జనం చేసే నెక్లెస్ రోడ్డుకు తరలనుంది. గణనాథుడి నిమజ్జనం కోసం ప్రశాంతంగా ముగిసేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం సాగే ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో సత్వర వైద్యం అందించేందుకు గాను వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఖైరతాబాద్ వినాయక మండపం వద్ద నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఇప్పటికే భక్తులకు దర్శనాలు నిలిపివేసి మండప తొలగింపు పనులు చేపట్టడంతో సమయానికి పనులు అయ్యేలా చూడాలని నిర్వాహకులను సూచించారు. ఖైరతాబాద్ సప్తముఖ గణనాథుడిని సోమవారం సాయంత్రం టస్కర్ మీదకు తీసుకొచ్చి చేస్తున్న వెల్డింగ్ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొదటిసారిగా మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. నిమజ్జనాన్ని భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. మొబైల్ క్రెయిన్లు సైతం అందుబాటులో ఉన్నాయని, అవసరమైన ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక అధికారులు ఉన్నారని చెప్పారు. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారుల దృష్టికి తేవాలన్నారు.